చందుర్తి మండలంలోని యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. యూరియా కొరతతోటి రైతులు ఆందోళన చేసిన సంఘటనపై మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి ఒక్క రైతుకు యూరియా అందిస్తామని అన్నారు. దాదాపుగా 25,000 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాకు అవసరం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాశానని, ఇప్పటి వరకు 13,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఆగస్టు చివరిలో ఇంకా 7,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, మండలంలో ప్రతి ఒక్క రైతుకు యూరియా అందిస్తామని అన్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా రైతు సోదరులకి నా విన్నపం ఏంటి అంటే, ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు. మన సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది. ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకి సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ఆ లోడ్ రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు 1-2 రోజులు అటు ఇటు అవుతుంది. కాబట్టి మనకి ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు, అందరికీ సరిపడా యూరియా వస్తుంది. రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మన జిల్లాకి 25,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది. దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు 13,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక 7,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కావలసిన యూరియా రైతు సోదరులందరికీ కూడా సరిపడా యూరియా వస్తుంది. కాబట్టి నా యొక్క విన్నపము రైతు సోదరులందరితో ఏంటి అంటే, యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందవద్దు.